హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి ఛానల్. అకౌంట్స్ నుంచి మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి నగదు పుస్తకం క్యాష్ బుక్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ నుంచి ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ 10 మార్క్స్కి ఒకటి వస్తుంది. అలాగే సాధారణ నగదు పుస్తకం సింపుల్ క్యాష్ బుక్ 5 మార్క్స్కి కూడా వస్తుంది. అంటే టోటల్గా ఈ చాప్టర్ నుంచి 15 మార్క్స్ ప్రాబ్లమాటిక్ నుంచి మనం గెయిన్ చేసుకోవచ్చు. అలాగే 2 మార్క్స్లో కూడాను దీని గురించి ఏమైనా ఒక చిన్న ప్రశ్న అనేది వస్తుంది. మరి ఈ క్యాష్ బుక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. మొదటిగా సాధారణ నగదు పుస్తకం ఈ విధంగా ఉంటుంది. మిడిల్కి 1 లైన్ డ్రా చేయండి. ఈ పార్ట్ మొత్తాన్ని డెబిట్ అంటాము, ఈ పార్ట్ మొత్తాన్ని క్రెడిట్ అంటాము. డెబిట్ సైడ్ను డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, అమౌంట్ అనే లైన్స్ డ్రా చేయండి. క్రెడిట్ సైడ్ డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, అమౌంట్ అనే లైన్స్ డ్రా చేయాలి. ఎప్పుడు కూడా డేట్ లైను, అమౌంట్ లైను స్కేల్ లెంత్ తీసుకోండి. ఇటు సైడ్ కూడా స్కేల్ లెంతే తీసుకోవాలి. అంటే చూడంగానే లైన్స్ అనేవి మాకు కరెక్ట్గా డ్రా చేశారు అనే ఇంప్రెషన్ రావాలి. దానికోసం డేట్ లైన్ని, అమౌంట్ లైన్ని స్కేల్ లెంత్ తీసుకోవాలి. ఈ హాఫ్ కూడాను పేజీకి, మీరు ఏ పేజ్ అయితే తీసుకుంటారో ఆ పేజీకి హాఫ్కి ఈ లైన్ని డ్రా చేయాలి. ఇటు సైడ్ ఏమైతే లైన్స్ ఉంటాయో ఇటు సైడ్ కూడా అవే లైన్స్ ఉంటాయి. డెబిట్ సైడ్ ఉండే పర్టికులర్స్ని మనం రిసీవబుల్స్ ఆర్ఎల్స్ రిసిప్ట్స్గా మనం అనుకోవచ్చు. అలాగే క్రెడిట్ సైడ్ ఉండే పర్టికులర్స్ పేమెంట్స్ అవుతాయి. అంటే సింపుల్ థింగ్, సాధారణ నగదు పుస్తకం అనగా సింపుల్ క్యాష్ బుక్లో మీరు ఎలాంటి ఫార్ములాలు ఫాలో అవ్వకపోయినా క్యాష్ని ఒక్కదాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. క్యాష్ ఎప్పుడైతే మీరు రిసీవ్ చేసుకుంటారో ఆ రిసీవ్డ్ ఐటమ్స్ అన్నీ కూడా డెబిట్ సైడ్ వేయండి. అలాగే క్యాష్ పేమెంట్స్ ఏమైతే జరుగుతాయో వాటన్నింటినీ కూడాను క్రెడిట్ సైడ్ వేయండి. డెబిట్ సైడ్ వేసేటప్పుడు 2తో స్టార్ట్ అవ్వాలి ఈచ్ ట్రాన్సాక్షన్. అలాగే క్రెడిట్ సైడ్ వేసేటప్పుడు బైతో స్టార్ట్ అవ్వాలి. ఈ విధంగా మనం రిసిప్ట్స్ని, పేమెంట్స్ని పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంతే సింపుల్ క్యాష్ బుక్ అంటే మనకి రెండింటిని మనం మైండ్లో ఉంచుకోండి. క్యాష్ రిసీవబుల్ ఆర్ఎల్స్ క్యాష్ పేమెంట్. నగదు అనేది మీ చేతికి వస్తుందా, మీ చేతి నుంచి ఖర్చు పెడుతున్నారా, ఈ 2 ఐటమ్స్ని గుర్తుంచుకొని మీరు రిసీవబుల్స్ అన్నీ డెబిట్ సైడ్ పోస్ట్ చేయండి, పేమెంట్స్ అన్నీ కూడా క్రెడిట్ సైడ్ పోస్ట్ చేయండి. అంతే. ఆఖరిలో 2 వైపులా ఈ విధంగా 2 సైడ్స్ ఈక్వల్గా లైన్స్ డ్రా చేయాలి. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఈక్వల్గా డ్రా చేసిన తర్వాత హైయెస్ట్లో నుంచి లోయెస్ట్ని లెస్ చేయాలి. అంటే డెబిట్ సైడ్ నీకు ఎన్ని ఐటమ్స్ వచ్చినాయో వాటన్నిటిని అడిషన్ చేయండి, క్రెడిట్ సైడ్ ఏమేమి వచ్చినాయో వాటన్నిటిని యాడ్ చేయండి. హైయెస్ట్లో నుంచి లోయెస్ట్ తీసేయాలి. ఎప్పుడైనా సరే ఈ లైన్స్లో ఏవైతే వేస్తామో హైయెస్ట్ అమౌంట్ని వేసి ఆపోజిట్ సైడ్ కూడా అదే అమౌంట్ని పోస్ట్ చేయాలి. ఆఫ్టర్ దట్ హైయెస్ట్లో నుంచి లోయెస్ట్ అమౌంట్ని లెస్ చేయాలి. ఇది క్యాష్ బుక్ కాబట్టి ఎప్పుడు కూడా మీకు ఈ సైడే, డెబిట్ సైడే హైయెస్ట్ అమౌంట్ వస్తుంది. మీరు రఫ్ పేపర్ ఆర్ఎల్స్ బుక్లెట్లో లాస్ట్ పేపర్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ రఫ్ వర్క్ చేయండి. క్వశ్చన్ పేపర్ మీద ఎలాంటి రఫ్ వర్క్ చేయొద్దు. సో వచ్చిన ఆన్సర్ని బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, ఇక్కడ వస్తుంది ఆన్సర్. అదే ఆన్సర్ని లైన్స్కి కింద వేయండి. ఇక్కడ మంత్ ఎండింగ్ డేట్ ఉండాలి. మీకు ఏదైతే 1 మంత్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఇస్తారో ఆ ట్రాన్సాక్షన్స్లో ఆ మంత్లో లాస్ట్ ఎండింగ్ డేట్ ఇక్కడ వస్తుంది. దీని నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ డేట్ ఏ మంత్ ఇస్తే ఆ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ డేట్ ఇక్కడ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసి ఆ అమౌంట్ని ఇక్కడికి తెచ్చి ఆపాలి. ఇది సింపుల్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేసే ప్రొసీజర్. అలాగే ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ మనకి మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. ఇది 10 మార్క్స్ క్వశ్చన్. ఈజీగా మనం సింపుల్ క్యాష్ బుక్లో ఏవైతే రూల్స్ ఫాలో అయ్యారో అవే ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. కాకపోతే ట్రిపుల్ కాలం అని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే చూడండి, దీన్ని కూడా సేమ్ పేజీకి హాఫ్గా 1 లైన్ డ్రా చేయండి. ఈ సైడ్ ఉన్నది మొత్తం డెబిట్, ఈ సైడ్ ఉన్నదంతా క్రెడిట్. ఇక్కడ మనం ట్రిపుల్ కాలం అంటే 3 కాలమ్స్ని అమౌంట్ లైన్స్ డ్రా చేయాలి. అమౌంట్ లైన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3, అలాగే 1 2 3. ఆ 3 కాలమ్స్ ఏంటి,
one line is discount, one line is cash, and another one is bank. Same procedure, credit side also. one line is discount, cash, bank. మనం క్యాష్ని బ్యాంక్ని ఎందుకు 2 లైన్స్ చేసాము అని అంటే, బిజినెస్లో ఎప్పుడైనా సరే క్యాష్ ట్రాన్సాక్షన్తో పాటుగా బ్యాంక్ చెక్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి. చెక్స్ను కూడా మనం రిసీవ్ చేసుకుంటాం, చెక్స్లో కూడా పేమెంట్స్ చేస్తాం. సింపుల్ క్యాష్ బుక్లో ఏవైతే రూల్స్ ఫాలో అయ్యామో వాటినే ఇక్కడ ఫాలో అవ్వండి. అంటే అన్ని రిసిప్ట్స్ డెబిట్ సైడ్ వేయండి, అన్ని పేమెంట్స్ క్రెడిట్ సైడ్ వేయండి. ఇన్ కేస్ ఆ రిసిప్ట్స్ కనుక క్యాష్ అయితే క్యాష్ కాలంలో వేయండి, చెక్ అయితే బ్యాంక్ కాలంలో వేయండి. అంటే చెక్స్ కూడా రిసీవ్ చేసుకుంటాం కదా, సమ్ పర్సన్స్ నుంచి కావచ్చు, ఆర్ఎల్స్ సమ్ ఆర్గనైజేషన్స్ నుంచి కావచ్చు. అలాగే చెక్ పేమెంట్స్ జరుగుతాయి. చెక్ పేమెంట్స్ జరిగినప్పుడు క్రెడిట్ సైడ్ బ్యాంక్ కాలంలో, క్యాష్ కనుక పేమెంట్ చేస్తే క్యాష్ కాలంలో వేయండి. మరి ఇలాంటి ట్రాన్సాక్షన్స్లో డిస్కౌంట్ అనేది మనకి రైజ్ అవుతుంది. డిస్కౌంట్ అలౌడ్ అయితే డెబిట్ సైడ్, డిస్కౌంట్ రిసీవబుల్ అయితే క్రెడిట్ సైడ్ వేయండి. ఈ విధంగా మనం 3 కాలం క్యాష్ బుక్ని ప్రిపేర్ చేయాలి. 2 క్యాష్ బుక్స్ కూడాను మనకి స్టార్ట్ అయ్యేది బ్యాలెన్స్తో స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఇచ్చిన ఫస్ట్ డేట్ ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా డెబిట్ సైడే 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాయాలి. ఇక్కడ కూడా 3 కాలంలో కూడా ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి బ్యాలెన్స్ అనేది మనకి క్యాష్ ఇస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇస్తారు. అంటే మీకు ఇచ్చే ప్రాబ్లంలో ఫస్ట్ పాయింట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ అయితే క్యాష్ కాలంలో వేయండి, బ్యాంక్ అయితే బ్యాంక్ కాలంలో వేయండి. ఇది ఎప్పుడు పాజిటివ్ బ్యాలెన్స్ అంటే అనుకూల నిల్వ ఉన్నప్పుడు డెబిట్ సైడ్ బ్యాంక్ అనేది వస్తుంది. ఒక్కొక్క సందర్భంలో బ్యాంకులో ఓవర్ డ్రాఫ్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకున్న అకౌంట్లో బ్యాలెన్స్ అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ కొన్ని బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి, కొన్ని కాదు అన్ని బ్యాంక్స్. దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాము. తెలుగులో అయితే ప్రతికూల నిల్వ, ఓవర్ డ్రాఫ్ట్ అని ఇచ్చినప్పుడు మాత్రమే అప్పుడు బ్యాంక్ డెబిట్ సైడ్ అమౌంట్ వేయము. 2 బ్యాలెన్స్ అనే దగ్గర క్యాష్ కాలంలో మాత్రమే అమౌంట్ వేస్తాము. ఆ సందర్భంలో క్రెడిట్ సైడ్కి వెళ్ళి బై బ్యాలెన్స్, ఓడి అని ఇక్కడ రాశారు మీకు అర్థం అవడం కోసం, బట్ బై బ్యాలెన్స్ అని రాయాలి. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. బ్యాంక్ కాలంలో మాత్రమే అమౌంట్ని వేయాలి, క్యాష్లో ఉండదు. ఎందుకంటే క్యాష్ ఈజ్ ఆల్వేస్ డెబిట్ బ్యాలెన్స్ని చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా 2 బ్యాలెన్స్ అనేది మనకి ఈ సైడే వస్తుంది, డెబిట్ సైడ్. క్యాష్ కాలంలో క్యాష్ని వేయండి, బ్యాంక్ ఇచ్చినట్లయితే బ్యాంక్ కాలంలో వేయాలి. ఓవర్ డ్రాఫ్ట్ అని ఇస్తే మాత్రం, లేదా పాస్బుక్ ప్రకారం అని ఇచ్చిన, క్రెడిట్ బ్యాలెన్స్ అని ఇచ్చిన మనం క్రెడిట్ సైడ్ అమౌంట్ వేయాలి. అర్థమైందా? డెబిట్ బ్యాలెన్స్ ఏమో ప్రతికూల నిల్వ అని ఇస్తేనేమో ఈ సైడ్ వేస్తాం బ్యాంక్ది, అనుకూల నిల్వ అని ఇచ్చినప్పుడు ఇక్కడ వేయాలి. ఫస్ట్ పాయింట్ ఇది. అలాగే ఆల్ రిసిప్ట్స్ ఇన్ డెబిట్ సైడ్, ఆల్ పేమెంట్స్ ఇన్ క్రెడిట్ సైడ్. ఇన్ కేస్ డిస్కౌంట్ కనుక మనకి ఆ ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ అయినట్టయితే, రిసిప్ట్స్ అన్నప్పుడు డిస్కౌంట్ అలౌడ్ అంతే కదా, మనం రిసీవ్ చేసుకున్నప్పుడు డిస్కౌంట్ని ఇస్తాము. అలాగే పేమెంట్ చేసినప్పుడు డిస్కౌంట్ని రిసీవ్ చేసుకుంటాం. తెలుగులో దీన్ని ఇచ్చిన డిస్కౌంట్ అంటాము డెబిట్ సైడ్ వేసేదాన్ని, క్రెడిట్ సైడ్ వేసేదాన్ని వచ్చిన డిస్కౌంట్ అని అంటాము. అంటే ఇచ్చే ట్రాన్సాక్షన్స్లో వసూళ్ల వైపు డిస్కౌంట్ అలౌడ్ ఉంటుంది, అలాగే చెల్లింపుల వైపు డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటుంది. ఈ విధంగా మనం 3 కాలమ్స్లో ట్రాన్సాక్షన్ని బట్టి డేట్ను బట్టి వేసుకుంటూ వెళ్ళాలి. డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్ని వేసుకుంటూ వెళ్తాము. అలాగే చెక్ రిసీవ్ చేసుకుంటే, చెక్కును కనుక వసూలు చేసుకున్నట్లయితే డెబిట్ సైడే క్యాష్ కాలంలో వేయండి, చెక్ని పేమెంట్ చేసినట్లయితే క్రెడిట్ సైడ్ బ్యాంక్ కాలంలో వేయండి. అలాగే ఒక్కొక్క సందర్భంలో సొంత వాడకాల కోసం అమౌంట్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే దీన్ని ఇంగ్లీష్లో డ్రాయింగ్స్ అని అంటాము. వ్యాపారి ఎప్పుడైతే తన సొంతానికి అమౌంట్ని బ్యాంక్ నుంచి డ్రా చేస్తాడో దాన్ని సొంత వాడకాలు అని అంటాం. డ్రాయింగ్స్ ఇంగ్లీష్లో వచ్చేసరికి డ్రాయింగ్స్ అంటాం. ఈ డ్రాయింగ్స్ అనే వర్డ్ మీకు కనిపించింది అని అంటే ఎప్పుడు కూడా క్రెడిట్ సైడే ఉండాలి అమౌంట్. క్రెడిట్ సైడ్ అని వేసి
బ్యాంక్ కాలంలో వేయండి. ఇది రూల్ అనమాట. ఈ 3 వరుసల నగదు పుస్తకం తయారు చేయడానికి ముందు మీకు టెక్స్ట్ బుక్లో 12 పాయింట్స్ ఉంటాయి. ఆ 12 పాయింట్స్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సొంత వాడకాలు పర్సనల్ యూజ్ అని కనపడంగానే డ్రాయింగ్స్ ఎప్పుడు కూడా మీరు క్రెడిట్ సైడే వేయండి, ఇక్కడే వేయాలన్నమాట. ఇది ఒక పాయింట్. అలాగే కొన్ని సందర్భాల్లో చెక్కు అనాదరణ పొందుతుంది. అంటే మనం చెక్ని ఎవరికైనా ఇష్యూ చేసినప్పుడు మన అకౌంట్లో సరి అయిన అమౌంట్ లేక బ్యాంకు వాళ్ళు దాన్ని వెనక్కి పంపిస్తారు. చెక్ డిజానర్డ్ అంటారు దీన్ని. చెక్కు అనాదరణ పొందడం. ఆ సందర్భంలో కూడాను మనం క్రెడిట్ సైడే చెక్ డిజానర్డ్ అని చెప్పేసి రాసేయండి. బ్యాంకు కాలంలోనే అమౌంట్ వేయాలి. సొంత వాడకాలని ఇచ్చిన క్రెడిట్ సైడే, చెక్ డిజానర్డ్ అని ఇచ్చిన క్రెడిట్ సైడే వేయండి. అలాగే బ్యాంకు వాళ్ళు మన ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసినందుకు కొన్ని ఛార్జెస్ని మన మీద వేస్తారనమాట. బ్యాంక్ ఛార్జెస్ అని అంటాం. బ్యాంక్ ఛార్జెస్ని కూడాను క్రెడిట్ సైడే వేయాలి. క్రెడిట్ సైడే వేసి బ్యాంక్ కాలంలోనే వేయాలన్నమాట. ఈ విధంగా ఈ మూడింటిని గుర్తుంచుకోండి. సొంత వాడకాలు ఒకటి, చెక్కు అనాదరణ ఒకటి, బ్యాంక్ ఛార్జెస్ ఒకటి ఎప్పుడూ కూడా క్రెడిట్ సైడే వస్తాయి. అది కూడా బ్యాంక్ కాలంలోనే వేయాలి. ఇక రిమైనింగ్ రిసిప్ట్స్ అన్నీ ఎవరి దగ్గర నుంచి అయితే నీకు డబ్బు వసూలు అవుతుందో అవన్నీ డెబిట్ సైడ్ వేయండి. ఎవరెవరికైతే నువ్వు క్యాష్ని ఇస్తున్నావో, క్యాష్ కానీ చెక్ కానీ, అవన్నీ క్రెడిట్ సైడ్ వేయాలి. క్యాష్ అయితే క్యాష్ కాలం, చెక్ అయితే బ్యాంక్ కాలంలో వేయాలి. డెబిట్ సైడ్ అని అంతే, క్రెడిట్ సైడ్ అని అంతే. అలాగే డిస్కౌంట్ అలౌడ్ ఉన్నట్లయితే డిస్కౌంట్ కాలంలో డిస్కౌంట్ని చేయండి. ఇక 3 వరుసల నగదు పుస్తకానికి వచ్చేసరికి మనకి మెయిన్ థింగ్ కాంట్రా ఎంట్రీ. కాంట్రా ఎంట్రీ జనరల్గా స్టూడెంట్స్ మిస్టేక్ చేసేది ఈ కాంట్రా ఎంట్రీ దగ్గరే. తెలుగులో దీన్ని ఎదురు పద్దు అంటారు. కాంట్రా ఎంట్రీ అంటే ఏంటంటే ద ట్రాన్సాక్షన్ విచ్ ఈజ్ రికార్డెడ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్, దట్ ఈస్ cash and bank on the opposite sides is called contra entry. Contra means opposite side. Contra means opposite side. It should be denoted by C in LF line. C అని చెప్పాలి. దీన్ని LF లైన్లో మనం మెన్షన్ చేస్తామన్నమాట. బోత్ సైడ్స్ ఆఫ్ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. కాంట్రా ఎంట్రీ అంటే ఒకే తేదీన రెండు వైపులా ఎదురుపడేదాన్ని, అంటే రెండు వైపులా నమోదు చేసేదాన్ని ఎదురు పొద్దు అని అంటాం. కొన్ని సందర్భాల్లో క్యాష్, బ్యాంక్ అనేది మనం 2 సైడ్స్ ఒకేలాగా ఒకే అమౌంట్ ఒకే తేదీన మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎదురు పొద్దు అంటాం, కాంట్రా ఎంట్రీ. ఆ కాంట్రా ఎంట్రీని Cతో మెన్షన్ చేస్తాము. తెలుగులో అయితే తెలుగు అక్షరం Aతో మెన్షన్ చేస్తాము. సో ఈ కాంట్రా ఎంట్రీ అనేది మనకి 3 సందర్భాల్లో రైజ్ అవుతుందన్నమాట. ఆ 3 సందర్భాలు ఏంటి అంటే, మొదటిగా నగదుని బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు మొదటి సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసరికి ఆఫీసు అవసరాలకి బ్యాంకు నుంచి నగదుని విత్డ్రా చేసినప్పుడు ఒకటి. మూడవ సందర్భం వచ్చేసరికి చెక్కుని అదే రోజు కాకుండా వేరొక రోజు బ్యాంకులో డిపాజిట్ చేస్తే. ఈ 3 సందర్భాల్లో మనకి ఎదురు పద్దు అనేది వస్తుందన్నమాట. మరి ఆ ఎదురు పద్దుని ఎలా రాస్తాము అని అంటే, మొదటిగా నగదుని జమ చేసినప్పుడు బ్యాంకులో మనం క్యాష్ని తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తాం. అప్పుడు మనకి జనరల్గా ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్. ఇది ఫస్ట్ సిచ్యుయేషన్. డేట్ ఏ డేట్ అయితే ఆ డేట్ వేసి క్యాష్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్. ఇది మనకి జర్నల్ ఎంట్రీ. దీన్ని మనం ట్రిపుల్ కాలంలో ఎలా చేస్తామనంటే, ఫస్ట్ ఈ టు బ్యాంక్ అనేదాన్ని మనం టూలన్నీ డెబిట్ సైడ్ వేస్తాం కదా, మీరు అలా గుర్తుంచుకోవచ్చు. కాబట్టి ఈ టు బ్యాంక్ అనేదాన్ని డెబిట్ సైడ్ వేసేసేయండి. డేట్ వేయండి, టు బ్యాంక్ అని, టు బ్యాంక్ అకౌంట్, కాంట్రా ఎంట్రీ. ఇది కాంట్రా ఎంట్రీ కాబట్టి బ్యాంక్ అన్నప్పుడు మనం క్యాష్ కాలంలో అమౌంట్ని వేయాలి. ఫర్ సపోజ్ ఒక డేట్ అనుకుందాము, 10/4/2018 అనుకుందాం. ఇదే డేట్న మనం ఆపోజిట్ సైడ్ అంటే క్రెడిట్ సైడ్కి కూడా వెళ్ళి డేట్ మెన్షన్ చేయండి, 10/4/2018. మనకి టు బ్యాంక్ అని రాసిన తర్వాత ఏం మిగిలింది, ఇంకా డెబిట్లో క్యాష్ అని ఉంది.
కాబట్టి బై క్యాష్ అని రాయాలి. బై క్యాష్ అని కాంట్రా ఎంట్రీ, బ్యాంక్ కాలంలో అమౌంట్ని పోస్ట్ చేయండి. ఇంతే. బ్యాంక్ అన్నప్పుడు క్యాష్ కాలంలో వేస్తాము, క్యాష్ అన్నప్పుడు బ్యాంక్ కాలంలో వేస్తాం. ఇది ఫస్ట్ సిచ్యుయేషన్. క్యాష్ని బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు ఇలా వస్తుంది. మరి సెకండ్ సిచ్యుయేషన్ ఏంటి? క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. పర్సనల్ యూజ్ అంటేనేమో డ్రాయింగ్స్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. పర్సనల్ యూజ్ అంటే డ్రాయింగ్స్. మరి ఆఫీస్ యూజ్ అన్నప్పుడు కాంట్రా ఎంట్రీ అరేజ్ అవుతుంది. ఇక్కడ మనకి జర్నల్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టు క్యాష్ అనేది మనం డెబిట్ సైడ్ వేసేస్తే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. డేట్ మెన్షన్ చేయండి, 13 అనుకుందాం. టు క్యాష్ అని కాంట్రా ఎంట్రీ అని రాసి బ్యాంకు కాలంలో అమౌంట్ని డ్రా చేయండి, అమౌంట్ని పోస్ట్ చేయండి. అలాగే సేమ్ డేట్ క్రెడిట్ సైడ్ కూడా వేసి ఇమీడియట్గా వేసేయాలి. తర్వాత వేద్దాం అనుకుంటే మర్చిపోతారు. ఇక క్యాష్ని పోస్ట్ చేసిన తర్వాత మనకి మిగిలింది ఏంటి? డెబిట్లో బ్యాంక్ అని ఉంది. ఈ బ్యాంక్ని పోస్ట్ చేయండి. బ్యాంక్ కాలం సి కాంట్రా ఎంట్రీ, బ్యాంక్ అన్నాం కదా, క్యాష్ అమౌంట్లో క్యాష్ని పోస్ట్ చేయండి. ఈ రిమైనింగ్ ఏవైతే ఉంటాయో అక్కడ చిన్న డాష్ పెట్టుకుంటారండి, చూడడానికి లుక్ నీట్గా ఉంటుంది. ఇది సెకండ్ సిచ్యుయేషన్. నెక్స్ట్ థర్డ్ సిచ్యుయేషన్ వచ్చేసరికి చెక్ని మనం రిసీవ్ చేసుకున్న రోజు కాకుండా నెక్స్ట్ డే డిపాజిట్ చేసినప్పుడు, అంటే చెక్ వచ్చినప్పుడు మనం క్యాష్తో కలిపేసి క్యాష్ బాక్స్లో పెట్టేసుకుంటాము. ఆ రోజు బ్యాంకుకి వెళ్ళడం కుదరలేదు అనుకుందాం, వరుసగా హాలిడేస్ వచ్చినాయి. మరి ఆ నెక్స్ట్ డే చెక్ని తీసుకెళ్ళి డిపాజిట్ చేయాలి. బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే చెక్ అనేది మనకి క్యాష్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి అలాంటి సిచ్యుయేషన్లో ఎంట్రీ ఎలా? క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ సిచ్యుయేషన్ థర్డ్ సిచ్యుయేషన్ ఎంట్రీ ఒకేలా వస్తుంది. అంటే ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. ఇక ఇక్కడ మాత్రమే దీన్ని రివర్స్ చేసినట్లు గుర్తుంచుకోవచ్చు. అంటే స్టూడెంట్స్ ఎక్కువగా గుర్తుంచుకోవడానికి ఎలా అవసరమైతే మేము దాన్ని అలా మార్చాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ సిచ్యుయేషన్ సెకండ్ సిచ్యుయేషన్లో ఎంట్రీ సేమ్ ఉంటుంది. సెకండ్ సిచ్యుయేషన్ మాత్రం దాన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది. అంటే మనం క్యాష్ని డిపాజిట్ చేసిన, చెక్ని డిపాజిట్ చేసిన కాంట్రా ఎంట్రీ అనేది సేమ్ వస్తుందన్నమాట. ఆఫీస్ యూజ్ కోసం నగదుని కనుక మనం క్యాష్ని విత్డ్రా చేస్తే బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. మన పోస్టింగ్ కూడా మీకు అర్థమై ఉండొచ్చు. టు బ్యాంక్ అనేది డెబిట్లో వేయండి, బై క్యాష్ అనేది క్రెడిట్లో వేయండి. దీన్ని సితో మెన్షన్ చేయాలి. ఈ విధంగా మనం మొత్తం పోస్టింగ్ చేసేసేయాలి. లాస్ట్కి స్కేల్తో ఈక్వల్గా లైన్స్ని డ్రా చేయండి. ఈక్వల్గానే ఉండాలి, ఒకటి పైనకి ఒకటి కిందకి ఉండకూడదు. లాంగ్ స్కేల్ తీసుకొని బోత్ 3 కాలమ్స్కి నీట్గా లైన్స్ని డ్రా చేయండి. డిస్కౌంట్ని మాత్రం ఏ సైడ్కి ఆ సైడ్ ఎడిషన్ చేసి వదిలేసేయండి. డెబిట్ డిస్కౌంట్ ఇక్కడ ఎడిషన్ చేసి వదిలేయండి, క్రెడిట్ డిస్కౌంట్ని ఇక్కడ ఎడిషన్ చేసి వదిలేయండి. ఇక్కడ క్యాష్ మొత్తాన్ని ఎడిషన్ చేసి ఇక్కడ క్యాష్ను మొత్తాన్ని ఎడిషన్ చేయండి. హైయెస్ట్లో నుంచి లోయెస్ట్ని లెస్ చేయండి. దట్ ఈస్ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, తేల్చిన నిల్వ అని తెలుగులో అంటారు. అలాగే బ్యాంకును కూడాను ఎడిషన్ చేసేసి బ్యాంక్ కాలం, ఈ సైడ్ కూడా బ్యాంక్ కాలంని ఎడిషన్ చేసి హైయెస్ట్ అమౌంట్లో నుంచి లోయెస్ట్ని తీసేయండి. దీన్ని బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని అంటారు. సో ఆ అమౌంట్ని తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేయాలి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాయాలి. ఇది ఆన్సర్ అనమాట. ఇక్కడ కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 3 కాలం క్యాష్ బుక్ అనే దాన్ని మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకేమన్నా అర్థం కానట్లయితే నాకు కామెంట్గా చేయండి, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ ఆల్సో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.